తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో సినీ దర్శకులు సుందర్ సూర్య గారు ఉన్నారు. సుందర్ సూర్య గారి గురించి వారి మాటల్లో మనం వినే ముందు వారు తీసినటువంటి ఒక సినిమా సరిగ్గా ఈవేళ విడుదలైంది, మే 25. అది యాదృచ్ఛికమా లేకపోతే దైవ సంకల్పమా తెలియదు, కానీ ఈవేళే వారిని స్టూడియోకి ఆహ్వానించడం, ఈవేళే మా సినిమా విడుదలైన తేదీని వారు చెప్పడం ఇందాక నాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమ్మమ్మ గారి ఇల్లు సినిమాతో అందరినీ అలరించినటువంటి దర్శకులు సుందర్ సూర్య గారు. నమస్కారం సుందర్ సూర్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి? సూపర్. చాలా కొన్ని సంవత్సరాల తర్వాత కుదిరింది. ఏంటి అమ్మమ్మ గారి ఇల్లు ప్రయాణం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా సాగింది? చాలా బాగా జరిగిందండి. సాగడం అంటే అదే మీరు ప్రాసెస్ అంటున్నారు కాబట్టి చాలా బాగా జరిగింది. ఓ ఫ్యామిలీ ఎమోషన్ సినిమా అది. నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అది. నాకైతే 99% జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందండి. అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ వేరే ఎక్కడ కూడా కొంతమంది ప్రొడ్యూసర్ ఎలా చేయాలని చెప్తారు కదా, అసలు నాకు ఒత్తిడి అసలు కంప్లీట్ చెప్తాను కదా, డెబ్యూ డైరెక్టర్గా నాకు 100% జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది అసలు, అందులో నో డౌట్. అందులో సుమిత్ర గారిని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచన ఎవరిది? టీమ్ అండి. టీమ్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ నేను అనుకున్నాం, వేరే వేరే క్యాస్టింగ్ అనుకున్నాం అండి. యాక్చువల్గా వేరే అనుకున్నాం కూడా, డేట్లు దొరక్క ప్లస్ వేరే ఆర్టిస్టులు అనుకున్నాను. ఆప్షన్ ఉంటాయి కదా డెఫినెట్గా ఏ సినిమాకి. ఎవరిని అనుకున్నారు? అంటే చాలా పెద్దవాళ్ళు అనుకున్నాం, పేర్లు చెప్తే బాగా పర్వాలేదు, ఇప్పుడు చెప్పచ్చు, ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. అంటే లక్ష్మి గారిని అనుకున్నాం యాక్చువల్గా. లక్ష్మి గారిని అనుకున్నాం. ఆవిడ చెన్నైలో ఉంటారు. ఆవిడ చేస్తున్నారు. ఆవిడ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు, కానీ కట్ చెప్పారు. స్టోరీ మెయిల్లో పంపించాను. ఆవిడ చదివారు, ఇంట్రెస్ట్గా చేస్తా అన్నారు ఆవిడ. కానీ నాకేమనిపించిందంటే ఆవిడ చాలా జైజాంటిక్, ఆవిడ చాలా పవర్ఫుల్ అండి ఆవిడ. సో మన కథలోని అమ్మమ్మని చూడగానే అమ్మమ్మ పెయిన్ అర్థం చేసుకుని ప్రాబ్లమ్స్ అన్ని హీరో సాల్వ్ చేస్తారండి. ఆవిడ సాల్వ్ చేసేలా ఉన్నారనుకోండి, లక్ష్మి గారు షీ కెన్ డూ ఇట్ యాక్చువల్లీ కదా, ఆవిడ చేయగలరు. కానీ మన క్యారెక్టర్ అమ్మమ్మ చేసే క్యారెక్టర్ కదండి, అమ్మమ్మ పెయిన్ని అర్థం చేసుకుని హీరో చేసే క్యారెక్టర్. కాబట్టి సుమిత్ర గారిని చూడగానే పాపం ఇలా అనిపించింది ఏంటి ఆవిడికి అని అనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ సుమిత్ర గారు కథ చెప్పడం జరిగింది. ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సానుభూతి రావాలి, అది రావాలి, సానుభూతి. అది ఆవిడే మొత్తం అన్ని చేసేలాగా అయితే పవర్ఫుల్ ఉండొచ్చు, కానీ ఆవిడ చేసేకండి. ఆవిడ మంగమ్మ గారు, మనోళ్ళ భానుమతి గారు, ఓ బేబీలో లక్ష్మి గారు లాగా పవర్ఫుల్ అయిపోతే ఓకే. కానీ మన దాంట్లో పవర్ఫుల్ క్యారెక్టర్ కదండి, ఆవిడ సింపతి రావాలి. అరే పాపం ఈవిడికి ఎలా జరిగింది ఏంట్రా అంటే సుమిత్ర గారు ఎగ్జాక్ట్గా సరిపోతారని ఈ చాయిస్ ప్రొడ్యూసర్ నేను ఇద్దరు కూర్చొని అనుకున్నది. అంటే బడ్జెట్ పరిమితులకు లోబడా లేకపోతే లేదు ఈ పాత్రకి వారిని తీసుకోలేదు? బడ్జెట్ లేదు అసలు. బడ్జెట్ అంటే చెప్తున్నాను కదండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 10 years వర్క్ చేశాను. ఆల్ ఎక్విప్మెంట్స్ గురించి నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, ఎక్విప్మెంట్ అవగాహన ఉందండి. నేను ఏ రోజు కూడా నిజంగా ఇది ఏదో చెప్పాలని కాదు, కానీ ప్రొడ్యూసర్ నాకు ఈ ఎక్విప్మెంట్ వాడుతున్నారు అసలు. నేను ఆన్ కెమెరా చెప్తున్నాను, నేను అన్ని ఎక్విప్మెంట్లు వాడా, అన్ని ఎక్విప్మెంట్లు వాడాను. అసలు బడ్జెట్ అనే రెస్ట్రిక్షన్ లేదండి, సీరియస్లీ చెప్పాను కదా. నేను వేరే చెప్పచ్చు, కానీ నాకు 100% జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అది కమర్షియల్గా ఎంతమంది రీచ్ అవ్వలేదని పక్కన పెడితే నాకైతే అమ్మయ్య నేను అనుకుని చేశాను రా అనే ఫీలింగ్ ఉంది. నేను అనుకుని చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఆ రోజు శ్రీకాంత్ గారు మాట విన్నాం, అసలు నేను చెప్పినట్టు చేసిండు బాగుండదేమో అని ఫీలింగ్ వస్తుంది కదండి. చేసిండు బాగుండేది, ఇప్పుడు ఇలా పాడైపోయింది అని బ్లేమ్ చేయొచ్చు. అసలు ఎవరు ఆ విషయంలో సూపర్. సార్ 10 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను అన్నారు. ఎవరి దగ్గర చేశారు? నేను బొమ్మలి భాస్కర్ దగ్గర చేశానండి. బొమ్మలి భాస్కర్ గారు. ఏ సినిమా చేశారు? పరుగు చేశాను. అలా ఎన్ శంకర్ గారి దగ్గర పనిచేశాను. జీ నాసిరెడ్డి గారి దగ్గర పనిచేశాను. చాలా టీవీ సీరియల్స్ చేశాను, యాడ్ ఫిల్మ్స్ చేశాను, జింగిల్స్ చేశాను. ప్రాపర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశానండి. పరుగు సమయంలో సప్తగిరి గారు మీతో పాటు డైరెక్టర్, ఇద్దరు అసోసియేట్ అండి. ఇద్దరు అసోసియేట్ డైరెక్టర్. సప్తగిరి అండి, ఇద్దరు అసోసియేట్స్. మరి సప్తగిరి గారిని కాకుండా ముందు ఆ పాత్రకి ఎవరు ఫస్ట్ నుంచి అంతే అండి. మిగతా ఆర్టిస్టులు మారుతారు కదా, సునీల్ గారు చేశాడు, శ్రీనివాస్ రెడ్డి చేశాడు, ధనరాజ్ చేశాడు, వాళ్ళ ఆప్షన్స్ ఓకే. సప్తగిరి మాత్రం ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫిక్స్ అయింది. గిరిని చూడగానే ఆ ఫీలింగ్ రావాలి, వేరే వాడిని తీసుకురావాలనుకుని ఇతను తీసుకొచ్చారని క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. గిరిని చూడగా నవ్వు రావాలని భాస్కర్ గారు ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యారండి. గిరి మాత్రం గిరికి నో ఆప్షన్స్. అది ముందు వేరే వాళ్ళు కాదు, ఫస్ట్ నుంచి సప్తగిరే. అదే ఆయన ఆ ఒక్క నిర్ణయం మొత్తం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ ముందు కూడా బొమ్మరిలో చిన్న క్యారెక్టర్ చేసినట్టున్నాడు, బట్ ఇది బాగా ఇది పరుగు అసలు పూర్తి స్థాయిలో అయింది. తర్వాత మారుతి గారు అక్కడి నుంచి పరుగు అనేది బాగా చేశాడు. అది భాస్కర్ గారి దగ్గర ఎందుకు కొనసాగలేదు? తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను ఆగాను, బ్రేక్ తీసుకున్నాను. తర్వాత డైరెక్షన్ స్టార్ట్ చేద్దాను కూడా ఆలోచనలో ఇంకా ట్రై చేశాను. 2 yearsలో అయిపోద్ది అనుకుంటాం, అవ్వదు కదా, చాలా టైం పట్టింది. నాగేశ్వర రెడ్డి గారితో
అసిస్టెంట్గా చేశానండి, ఆయన దగ్గర చేశాను. ఆ సినిమా బ్యాడ్ బాయ్ అని రోహిత్ హీరో, అది అవును. అది అది చేశాను. సారీ, గుడ్ బాయ్ అదొకటి చేశాను. తర్వాత ధనశంకర్ గారి దగ్గర రామ్ సినిమా, నితిన్ సినిమాకి పనిచేశాను. అలా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండే చేద్దామని చెప్పండి. ఏదో 2 ఫిల్మ్స్ చేస్తే టెంప్ట్ అయిపోతామండి చేసేయాలండి, కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ వేరండి. అది నాకు చాలా హెల్ప్ అయింది. నాకు ఆ పని చేయడం చాలా 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 హెల్ప్ అయిందండి. ఎందుకంటే ఎంతమంది టెక్నీషియన్ని ఎంతమంది హ్యాండిల్ మెంబర్స్ 200 మందిని మినిమం 200 మందిని హ్యాండిల్ చేయాలి. ఆ హ్యాండిల్ వీళ్ళంతా ఇప్పుడు మన అమ్మమ్మర్ల సినిమా తీసుకుంటే చలపతిరావు గారు, సుధ గారు, సుమిత్రి గారు, రావు రమేష్ గారు, శివాజీ రాజా గారు, హేమ గారు, సుమన్ గారు, పోసాని కృష్ణమురళి గారు, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఆల్సో ప్రతిరోజు షూటింగ్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు, షూటింగ్ లేదు అంటే ప్రతిరోజు షూటింగ్ ఉన్న ఆర్టిస్టులు చెప్పిన డైరెక్టర్ గానే నేను ఇయర్లీ వన్స్ 2 years కోసం సినిమా చేస్తానండి. కానీ వాళ్ళు రోజుకి 4 డైరెక్టర్లు ఎంతమంది చూస్తారు వాళ్ళు, ఎంతమంది చూస్తారండి. నిజంగా వాళ్ళు కూడా అందరు కోఆపరేట్ చేశారండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే అది జరిగి ఉండేది కాదు. హీరో హీరోయిన్ల ఎంపిక ఎలా అనుకున్నారు అమ్మమ్మ గారు? ఫస్ట్ నుంచి శౌర్య అండి. ఫస్ట్ నుంచి శౌర్య అనే క్యారెక్టర్ బాగుంటాడు. తను చూడడానికి చాలా రొమాంటిక్గా ఉంటాడు, లవ్ స్టోరీకి మ్యాచ్ అవుతాడు, ఫ్యామిలీ టర్మ్స్ బాగా చేస్తాడు. అతను చూడగానే ఫెయిర్గా చాలా టాల్గా అందంగా ఉన్న బాయ్ నెక్స్ట్ డోర్లో ఉంటాడు. ఫస్ట్ ఆప్షన్ నుంచి కూడా నేను అతనేనండి. రావు రమేష్ గారి క్యారెక్టర్కి రావు రమేష్ గారు అనుకున్నాను, పేగటి బాబురావు క్యారెక్టర్కి సంతోష్ క్యారెక్టర్కి శౌర్య అనుకుని స్క్రిప్ట్ చేశాను. గాడ్స్ గ్రేస్ వచ్చాడు ఆయన. అంటే ఆ పేకేడి బాబురావు అని పేరు పెట్టడానికి ఏదైనా నేపథ్యం ఉందా? ఏదైనా పాత్ర ఉందండి. యాక్చువల్గా రియల్ క్యారెక్టర్ ఉంది, మా మామయ్య క్యారెక్టరే. ఆయన కోపం వస్తే తెలుగు తక్కువ మాట్లాడి సంస్కృతం ఎక్కువ మాట్లాడతారు. కానీ సినిమాలో సెన్సార్ ప్రాబ్లం వస్తుందని సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు రావు రమేష్ గారికి. కానీ అది లేకుండా ఆ ఇంపాక్ట్ వచ్చేలాగా ఆయన యాక్ట్ చేశారు. చాలా బాగుంటుంది రమేష్ గారి క్యారెక్టర్. అసలు రావు రమేష్ గారిని అసలు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా ఒప్పించారు? ఒక పట్టాన మీరు చేసే టైంకి అసలు ఆయన వేరే మీటర్లో వేరే లెవెల్లో ఉన్నారు. అవునండి, రావు రమేష్ గారు ఎట్లా సాధ్యమైంది? యాక్చువల్గా నేను ఏడీగా ప్రకాష్ రాజ్ గారి ఫిల్మ్స్కి, బ్రహ్మానంద గారి ఫిల్మ్స్కి, కోట శ్రీనివాస్ గారి ఫిల్మ్స్కి నేను వర్క్ చేశానండి. వాళ్ళ మూడు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారని తెలుసు. రావు రమేష్ సినిమాకి దీనికి ఏడిగా పనిచేయలేదు. నాకు చిన్న భయం వేసిందండి, నిజంగా నాకు భయం వేసింది. ఏంటి ఎలా ఉంటుంది, ఆయన మూడ్స్ ఎలా ఉంటాయి ఏంటండి. కానీ నాకు చెప్తాను కదండి, నేను ఒకటి నమ్ముతాను సార్, మన ఇంటెన్షన్ స్ట్రాంగ్గా నిజాయితీగా ఉందనుకోండి. నేను అది శౌర్య విషయంలోనే రమేష్ గారి విషయంలో జరిగింది. నాకు శౌర్యతో కూడా పరిచయం లేదు. శౌర్య అనుకోండి, సంతోష్ క్యారెక్టర్ శౌర్య చేస్తే బాగుంటుంది. నేను అనుకుంటే కాదు కదా, వాళ్ళు అనుకోలేదు కదా మెటీరియల్స్ అవ్వాలంటే. రావు రమేష్ గారు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది ప్రకాష్ రాజ్ గారు చేయొచ్చు, మురళీకృష్ణ గారు చేయొచ్చు, ఎక్స్ చేయొచ్చు, వై చేయొచ్చు, ఎవరు చేసినా బాగా చేస్తారు. కానీ ఎందుకో ఇది రావు రమేష్ గారు చేస్తేనే బాగుంటుందని నేను అనుకున్నా. కానీ నేను అనుకుంటే పని అవుదండి, వాళ్ళు ఓకే అంటేనే వర్కౌట్ అవుతుంది కదా. సో ఆ భయంతో వెళ్ళి ఆయన మేనేజర్ని అప్రోచ్ అయితే ఒకసారి స్టోరీ చెప్పండి అని అన్నారు. మీరు చెప్తే నమ్మరు, అంటే నాకు ఒక్కొక్క డైరెక్ట్గా ఒక ఉంటుంది కదండి. నాకు రాఘగోపాల్ గారు అంటే బాగా ఇష్టం, నాకేంటి అందరికీ చాలా ఇష్టం రాఘగోపాల్ గారు అంటే. ఇందాక చెప్పినట్టు రమేష్ గారితో అసలు హాయ్ బాయ్ పరిచయం కూడా లేదు. రమేష్ గారు చేస్తే బాగుంటుందని చాలా బలంగా అనుకున్నాను. ఏంటో రేపు సాటర్డే ఇప్పుడు ఈవినింగ్ ఫోన్ చేస్తే వాళ్ళ మేనేజరు రేపు మార్నింగ్ 10:30కి రమేష్ గారు రమ్మన్నారండి, అడ్రస్ అని చెప్పాడు. ఆ రోజు నైట్ మీరు చెప్తే నమ్మరు, ఎలాగైనా నేను ఒప్పుకోవాలి, నాకు కావాల్సింది. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ స్టార్ డైరెక్టర్, నేను వచ్చి చెప్పడానికి. ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? అవును, డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త, కంటెంట్ ఎలా ఉంటుంది, కంటెంట్ ఆయనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. బలంగా అనుకుని ఒక ఐఏఎస్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారో నైట్ అలా ప్రిపేర్ అయ్యానండి. నైట్ అంతానే మొత్తం నేను తెలిసిన స్టోరీ, నేను రాసిన స్టోరీ, నేను రాసిన డైలాగులే. కానీ నైట్ అంతా ప్రిపేర్ మార్నింగ్ వెళ్ళి 10:30కి ఆయన డోర్ నాక్ చేశాను. ఆయనకి నేను ఎవరో తెలియదు, నాకు తెలుసు కదా. అవును, స్మైల్తో చూశారండి ఆయన. ఎప్పుడైతే ఆయన స్మైల్ ఇచ్చి మీరేనా అన్నారు, నేనే సార్ అన్న, ఫ్రెండ్ అన్నారు. ఎప్పుడైతే నిజంగా ఆయన నవ్వారో నాకు ఒక 100 ఏళ్ళు బలం వచ్చింది. అమ్మయ్య ఈయన మూడు బాగుందిరా బాబు అనుకున్నా. ఎలా ఉంటారో తెలియదు ఫస్ట్ టైం కలిసినప్పుడు. కలిసాను, చెప్పండి స్టోరీ, కాఫీ ఏదో ఆఫర్ చేశారు, కాఫీ తాగిన తర్వాత మీ క్యారెక్టర్ పేరు పేకేటి బాబురావు అండి అన్నాను. ఆయన కళలో చిన్న మెరుపు చూశారు. ఆయన తర్వాత సినిమాలో ఫస్ట్ డైలాగ్ ఉంటుంది, అది చెప్తారు, తొక్క తీస్తే కాయ వస్తుంది, తోలు తీస్తే పండు వస్తుంది, ఏం తీస్తే మనిషి మనసులో ఉన్నది బయటకు వస్తుందో అన్న. సినిమాలో ఇంట్రడక్షన్ అది నేను మాడ్యులేషన్ లేకుండా ఫ్లాట్గా చెప్పాను. నేను యాక్ట్ చేసి చూపిస్తే మళ్ళీ ఏమనుకుంటారని చెప్పాను. చెప్పగానే ఆయన పెద్ద షౌట్ చేసి అబ్బా చాలా బాగుందండి అన్నాడు. అమ్మయ్య నాకు ఫుల్ రిలాక్స్ అయిపోయాను. చాలా బాగుంది సార్, నేను చెప్తే ఇలా ఉంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది సినిమాలో అన్న. సో అలా అంటే నాకు స్టోరీ చెప్పకుండా నేను సినిమా చేస్తున్నాను అంతే. ఆ డైలాగ్కైనా నాకు స్టోరీ చెప్పొద్దన్నారు. నేను నవ్వి సార్ ప్లీజ్ అలా కాదు, నా కోసం 10 నిమిషాలు వినండి, 10 నిమిషాలు అక్కడక్కడ చెప్పాను, చేస్తాను. దట్ ఈజ్ రావు రమేష్ గారు. గ్రేట్ అండి, నాకు చాలా చాలా హ్యాపీ నాకు.
ఆయన చాలా సంస్కారవంతుడైనటువంటి కళాకారుడు అండి. చాలా సాహిత్యాన్ని అధ్యయనం చేసి సినిమా పరిశ్రమ చాలా మంది తెలియని తక్కువ మందికి తెలుసు ఆ విషయం. నిజం, కరెక్ట్ అండి. చాలా ఆయన లిటరేచర్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉందని ఆయనకి. ఆయన యాక్టర్ కానీ కెమెరా మీద కానీ డైరెక్షన్ కానీ లుక్స్ కానీ మంచి నాలెడ్జ్ ఉందని ఆయనకి. ఆయన చేసింది సినిమాటోగ్రఫీ అవునండి, పోస్ట్ చేశారు. మన రాఘవేంద్రరావు గారి సినిమాలకు తీసుకెళ్లి రాఘగోపాలరావు గారు, కేఎస్ ప్రకాష్ గారి దగ్గరికి అప్పుడు అసిస్టెంట్ పెట్టారు, పనిచేశారు ఆయన. మంచి నాలెడ్జ్ అండి, చాలా మంచి టెక్నికల్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకి. అలా రావు రమేష్ గారితో ప్రయాణం. సుమన్ గారు యాక్చువల్గా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగానండి. ఐ నెవర్ ఫర్గెట్ దట్. ఎందుకంటే నేను ఫోన్లో స్టోరీ చెప్పాను, విన్నారు, వచ్చారు. అది గ్రేట్ కదండి. చిరంజీవి గారు, సుమన్ గారు వీళ్ళంతా అసలు వాళ్ళు లెజెండ్స్. వాళ్ళు నేను మంచి ఎక్స్పీరియన్స్ అండి. 2 ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేయాలి మీతో. నేను ఎప్పటికీ వెళ్ళి అనుకుంటా. నేను ఫస్ట్ ఓకే అయింది. ఫస్ట్ డే షూటే ఆయనతో సుమన్ గారితో రూమ్లో కూర్చున్నారు, వెళ్ళాను. నేను సినిమా పేపర్ పెట్టి వెళ్ళగానే లేచి నుంచున్నారు ఆయన. సుమన్ గారు మనస్ఫూర్తి అనగా నేను అంటే సార్ కూర్చున్నారు. సీన్ అంతా చెప్పా 10 నిమిషాలు సీన్ చెప్పిన తర్వాత వెళ్తుంటే మళ్ళీ లేచారండి. మళ్ళీ లేచి థ్యాంక్ యూ సార్ అంటారు. నేను సార్ నేను ఫస్ట్ టైం కదా ఓకే అని బయటకు వస్తాను. తర్వాత మళ్ళీ షూటింగ్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన లేచి నుంచుంటున్నారు. నేను అన్నాను సార్ నేను వచ్చిన ప్రతిసారి మీరు లేచి అది ఏజ్ వైజ్ చూసుకున్న ఎక్స్పీరియన్స్ చూసినా ఆమె 0 అండి, మీరు లేవకండి సార్ అంటే చిన్న నవ్వి ఇలాగ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను. మళ్ళీ వెళ్తున్న నుంచి ఉంటున్నారండి. నేను వాళ్ళ కదా బయటకు వచ్చి వాళ్ళ మేకప్ మ్యాన్ వాళ్ళ మేనేజర్ ఉంటారు, ఆయనతో చెప్పాను ఏంటి నేను ప్రతిసారి సుమన్ గారి దగ్గరికి వెళ్తుంటే ఆయన నుంచి లేస్తున్నారు, నేను చెప్పి మాట్లాడి వచ్చేస్తుంటే మళ్ళీ కూర్చుంటున్నారు ఆయన, అది నాకు చాలా గిల్టీగా ఉందండి అంటే ఆయన చెప్పారు మీరేనే కదండి, అది పెద్ద డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కూడా ఆయన అలాగ నుంచుంటారు అన్నారు. అది గ్రేట్ పర్సన్ అండి సుమన్ గారు. సార్ చలపతిరావు గారు ఇవాళ మన మధ్య లేరు. 1000కి పైగా సినిమాలు చేసినటువంటి ఆర్టిస్టు. ఆయనతో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? చలపతిరావు గారితో కూడా నేను ఆప్షన్ ఆయనండి, చలపతిరావు గారే పాత్రకి. అదే రమేష్ గారి ఫాదరు. రమేష్ గారే సినిమాకి యాంటోగనిస్ట్ కదా, ఆయన ఎలా ఉంటే వాళ్ళ ఫాదర్ సాఫ్ట్. చలపతిరావు గారు కట్అవుట్ చూస్తే కొంచెం హార్ష్గా అనిపించినా కూడా వెరీ సాఫ్ట్ క్యారెక్టర్, చాలా మంచి ఫాదర్. నేను కూడా చెప్పాను చలపతిరావు గారికి స్టోరీ చెప్పడానికి వెళ్ళాను, చెప్పి ఆయనతో చెప్పానమాట. ఆయన చూడగానే సార్ నేను నిన్నే పెళ్ళాడితే ముందు మిమ్మల్ని చూడగానే వేరే ఇమేజ్ ఉండేది, నిన్నే పిల్లడితే చూసినప్పుడు కూడా ఫస్ట్ సీన్లో నాకు బాగా గుర్తు, తులసి మొక్క దగ్గర లక్ష్మి గారు తిరుగుతుంటే మీరు అంటే ఒక ఆడియన్గా నాకు ఇలా చూసి రామప్రసాద్ గారు చూసి ఇలా అంటుంటారండి, ఏంటి రామప్రసాద్ గారికి ఇంకేమన్నా ఉందా నాకు అర్థం కాలేదు. ఆయన కాఫీ అడుగుతున్నారు, ఎందుకంటే ముందు ఆయనకున్న ఇమేజ్ అది కదండి. అది ఆయన అనగా ఒక్కసారి చేయగానే అసలు సినిమా చూసి పెద్దనాన్న అంటే ఎలా ఉండాలి, మామయ్య అంటే ఎలా ఉండాలని మొత్తం ఇమేజ్ మారిపోయిందండి. సో ఈ సినిమాలో కూడా నాకు సీతారామయ్య గారు, మనోహర్ గారు, నాగేశ్వరరావు గారిని చూస్తే మన తాతరా అని ఫీలింగ్ వస్తుంది కదా, మిమ్మల్ని చూడగానే అలా రావాలని అనగానే ఆయన చేపట్టుకుని భలే చేసేవయ్యా నువ్వు అని అన్నారు. తర్వాత సరే కొంచెం రెగ్యులర్ కాకుండా మీ ముస్టాచ్ కానీ కాస్ట్యూమ్స్ పంపిస్తానండి అని చెప్పి పంపించా. ఓ మేసం సెటప్ చూడగానే ఫీలింగ్ రావాలని. అయితే ఆయన 2-3 చూసుకుని కాస్ట్యూమ్స్ మొత్తం చెప్పి ఆ కాస్ట్యూమ్ అడిగాడంట, సరే ఏం చేయమంటారంటే నేను చెప్పడం కాదు మీ డైరెక్టర్కి బాగా తెలిసే, ఆయన అడుగు ఆయన ఎలా అంటే అలా చేస్తానని అంట. కానీ మీరు చెప్పండి అంటే ఒకటి చెప్పాడంట ఆయన. ఏదో లక్కీగా అంటే నాకు నచ్చింది కూడా అదే, చిన్న ముస్టాచ్ ఉండే సేమ్ ఓ తాత ఫీలింగ్లో రావాలి అనే ఉద్దేశంతో ఆయన హ్యాపీ అండి. లొకేషన్కి వచ్చి సీన్ చెప్తే ఆయన వ్యానిటీ వల్ల ఏడ్చి చూడండి సీన్, ఆయన ఏడ్చారు ఆయన. నాకు ఏమో ఏంటి అనవసరంగా ఏంట్రా అని ఫీలింగ్ వచ్చింది. టెరిఫిక్ యాక్టర్ అండి, ఫుల్ సపోర్ట్ అయినా అసలు. సరే సుధగారు అయితే సుధగారు ఎక్స్పీరియన్స్ వెరైటీ అండి. అప్పుడు అందరిని ఇమిటేట్ చేస్తారు కదా ఆవిడ ఆ జోకులు. అసలు సుధగారు ఏంటంటే చాలామంది తెలీదు, చాలా మంచివాడు అండి. ఐ ఫీల్ షీఈ్ మై మదర్లో ఫీల్ అవుతానండి, అక్కలా కూడా ఫీల్ అవుతామండి. అయితే సుధగారు అంటే చాలా ఇష్టం. ఆవిడ లొకేషన్లో వంటలు కూడా ఉంటుందండి ఆవిడ అందరికీ. అబ్బాయి సూపర్ ఆవిడ ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి కూడా చెన్నైలో ఉంటారు ఆవిడ. శబ్దాలలో వేరే సినిమా డబ్బింగ్ వచ్చారండి. వచ్చగానే బ్రదర్ రిలేషన్ ఉంది మెయిన్ ఆవిడే, రమేష్ గారికి, శివాజీరాజు గారికి, రవి ప్రకాష్కి సిస్టర్ ఆవిడ. అయితే ఆవిడ కూడా సేమ్ ఆ డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ గ్యాప్లో సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆవిడ ఏడుస్తారండి. ఆవిడ ఇప్పుడు యాక్టర్స్ అన్నవాళ్ళు చాలా స్టబ్బాన్గా ఉంటారు అని అనుకుంటాం, అఫ్కోర్స్ సెన్సిబుల్ కూడా, కానీ స్టోరీ చెప్పడం గల అంత అలా అని అనుకోలే. ఆవిడకి చాలా బాగా నచ్చింది. ఆవిడ సూపర్ సుధగారి ఎక్స్పీరియన్స్ కూడా. సార్ శివాజీరాజు గారు అయితే నా మొబైల్లో డార్లింగ్ అని ఉంటుంది ఆయన పేరు. ఆయన అసలు వెరీ ఫ్రెండ్లీ, సూపర్ అండి అసలు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు, మంచిది.
ఆయన సినిమాలో ఆయన మీరు సినిమా చూస్తుంటే ఎప్పుడు వర్క్లో ఉంటాడు, వర్క్ ఓరియంటెడ్, బ్యాడ్ పర్సన్ కాదు, వర్క్ ఓరియంటెడ్. ఆయన క్యారెక్టరైజేషన్ చెప్పాలంటే ఊర్లో ఉన్నప్పుడు చక్కగా జోకులు వేస్తూ నవ్వే క్యారెక్టర్. ఇంకా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అనుకోలో, జాబ్ ప్రెజర్ అనుకోలో బెంగళూరు వెళ్ళిపోయి 10-15 years నవ్వటమే మానేసిన క్యారెక్టరు మళ్ళీ ఈ ఊరు వచ్చి ఫస్ట్ పొజిషన్కి ఎలా వచ్చారన్నది ఆయన క్యారెక్టర్ ఆర్క్ ఉండదు. అది క్యారెక్టర్ బిగినింగ్ మిడిల్ అండ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఆయనది. ఆయనది చెప్పాను ఫస్ట్ డే షూటు చిన్న ఏంటి ఎలా చెప్పాలని, ఆయన సిగ్నల్ లేకపోతే నిచ్చెన వేసుకుని పైకి వెళ్ళి ఫోన్ మాడుతుంటాడండి. ఆయన క్యారెక్టరైజేషన్ సినిమాలో ఉంటుంది. హీరో వచ్చినప్పుడు కూడా ఏంటి మన బెంగళూరులో ఎలా ఉన్నాడంటే అని అంటారు. వెళ్తే షార్ట్ తీస్తున్నాను, ఆ నిచ్చిన ప్రొడక్ట్ ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద నిచ్చిన తేడా కొంచెం కంఫర్ట్గా ఎక్కేలా ఉంటే చాలా నేరో తెచ్చారు. అయ్యయ్యో, నేరో తెచ్చారు, టైం అయిపోతుంది, షార్ట్ తీయాలి, వెయిట్ చేయలేమని చెప్పి ఒక 4-5 steps ఎక్కించారు. ఎక్కిన తర్వాత నుంచున్నారు, షార్ట్ రెడీ అవుతున్నారు. నాకు ఇంకా ఒక 2 steps ఎక్కితే బాగుంటుంది నా ఫీలింగ్ అండి. కానీ చాలా నేరంగా ఉంది, నాకు తెలుసు, నన్ను ఎక్కమంటే నేను ఎక్కడిపోతాను అలా పరిస్థితి ఉంది. కానీ ఆయన పైకి ఎక్కారు, నాకు చెప్పాను ఇంకొక 2 steps ఎక్కాలని. అప్పుడు శివాజీరాజు గారితో, శివాజీ గారు మీకు కంఫర్ట్గా ఉందండి అక్కడ అన్నాను. బాగానే ఉందన్నాడు. ఇఫ్ డోంట్ మైండ్ ఇంకొక 2 steps ఎక్కుతారా అని అడిగా. తప్పని సీరియస్గా చూసారండి ఆయన. చూడగానే అబ్బా అయిపోయింది, ఈయనంతా ఈరోజు మూడ్ మారిపోయింది ఇంకా అని ఆలోచిస్తుంటే 2 seconds పాజ్ ఇచ్చానా, డార్లింగ్ నీకోసం ఇంకొక 4 steps ఎక్కుతాను అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ అన్నాను. అంత ఫన్నీ అండి ఆయన, ఫుల్ కోఆపరేషన్. అదే ఫుల్ కోఆపరేషన్ అసలు. పోసాని కృష్ణమురళి గారు, పోసాన్ గారు 2 days యాక్ట్ చేశారండి. ఆయన టైం అంటే టైం అండి అసలు. మనం షూట్ ఏమంటారు, మనం షార్ట్ తీసిన ప్రామ్ టైంకి వచ్చేస్తారండి ఆయన. సో ఇప్పుడు 2 days మంచి ఎక్స్పీరియన్స్ అండి అసలు. నాకు ఆయన రాజా అంటారు కదా, ఆయన అది కొన్ని ఉంటాయి కదండి, కొన్ని ఏ ఆర్టిస్ట్ కన్నా అది ఆ డిఎన్ఏలో వస్తుంది ఏంటి తెలియదు, కానీ మనకి మొనటిని రాదండి. అది ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు. ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, వీళ్ళంతా అలా. పోసన్ గారు రాజా అన్నది ఎన్ని సినిమాలు ఎన్నిసార్లు ఉన్నా బోర్ కొట్టదు. నేనే ఆయన్ని, సార్ మీరు రాజా కొంచెం యాడ్ చేయండి, నాకు ఇష్టం ఇది, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ యాడ్ చేయండి అని నేనే చెప్పాను. అంటే ఓకే అండి అని చెప్పి. రవిప్రకాష్ గారు, రవిప్రకాష్ ఆయన చాలా సినిమాలు చేశాడు, చాలా చేశాడు. నెగిటివ్ చేశాడు, పాజిటివ్ చేసేలా చేశాడు. మన దాంట్లో ఏంటంటే యూత్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టరు. యూఎస్లో ఉంటున్నాడు ఆయన. యూఎస్లో అందరితోని ఇలా తను షేర్ మార్కెట్ అని, పిల్లలు గ్రోత్ కాకుండా డాలర్స్ ఓ డాలర్ డ్రీమ్స్ క్యారెక్టర్ అండి. అలాంటి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది అన్నది ఈ సినిమా. షీ ఈజ్ ఆల్సో వెరీ. నాకు మన సుమిత్ర గారును సుధ గారు తప్ప మిగతా ఫీమేల్ ఆర్టిస్టులు గుర్తులేరు. హేమ గారు అండి, హేమ గారు ఉంటే ఇంకా మొత్తం ఏమంటారు యుద్ధకాండ. నిజంగా చెప్పాలంటే అండి, ఆవిడ తింటున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు తప్ప ఈ నోరు క్లోజ్ ఉంటుందండి. లేదు చక్కగా నవ్విస్తూ అసలు అన్ని జోకులు అసలు ఒక వరద ప్రవాహం లాగా అటాక్ అందరి మీద అంతే. ఆవిడ గొప్ప వాళ్ళంటే ఇంటి నుంచి అన్ని తీసుకొస్తారు, మళ్ళీ ఆ ఫుడ్ అంతా తీసుకొచ్చే డైరెక్టర్లకి, కెమెరామెన్కి అందరికీ కూడా చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆవిడ కూడా సూపర్. సార్ ఇందాక మీ సమాధానాల్లో కమర్షియల్గా ఆడినా ఆడకపోయినా పదప్రయోగం కూడా చేశారు. ఏంటి ఏమైంది అసలు అమ్మమ్మ గారి సినిమా? బ్రేక్ ఈవెన్ అయిందండి యాక్చువల్గా. బ్రేక్ ఈవెన్ అయింది. మరి 30-40 crores అలా కలిసి చేయలేదు, కానీ కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవ్వలేదు సినిమా. బట్ ఫీల్ గుడ్ ఫిల్మ్, చూసినంత చూశారు. నెక్స్ట్ రీచ్కి వెళ్ళాల్సింది, అనుకున్నంత చేయలేదు. పబ్లిసిటీ ఇంకా బాగా చేస్తుంటారు. పబ్లిసిటీ చాలా బాగా ఖర్చు పెట్టారు. అంతా రాంగ్ రిలీజ్ డేట్ సంథింగ్ తప్ప, అదర్ ఫ్యాక్టర్లు తప్ప ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఎటువంటి ఇష్యూ లేదు. అయ్యో నేను ఎంత అంటే అంత చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఇదనే చెప్పాను కదా, 100% జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అక్కడి నుంచి సుందర సూర్య గారి ప్రయాణం తర్వాత ఏ విధంగా సాగింది? తర్వాత యాక్చువల్గా ఏమైందంటే అండి, నా పర్సనల్ వర్క్స్ వల్ల కొంచెం బ్రేక్ తీసుకున్నా. మా బ్రదర్ చనిపోయారు యాక్చువల్గా. సో దానివల్ల ఒక 2 years బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ తీసుకున్న తర్వాత చూస్తే కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందరూ చేశారు. చేసేసరికల్లా మధ్యలో నేను ఈ గ్యాప్ నేను యూటిలైజ్ చేసుకున్నా. 3 scripts చేశాను. ఎక్సలెంట్. 3 scripts చేశాను. అప్పుడే ఓటీటీ స్టార్ట్ అవుతుంది. సో ఒక వెబ్ సిరీస్ స్క్రిప్ట్ చేశాను, ఒక డివోషనల్ యాక్షన్ చేశాను, ఒక రొమాంటిక్ కామెడీ. ఆ 2 yearsలో 3 stories రెడీ చేసుకున్నా. లాస్ట్ 2 years నుంచి స్టార్ట్ చేశాను. పేరు చెప్పకూడదు కానీ ఒక స్టార్ హీరోతో 1.5 year ట్రావెల్ అయ్యాను. ట్రావెల్ అయితే నేను చెప్పిన డివోషనల్ యాక్షన్ యాక్చువల్గా తనకు నచ్చింది, డిఫరెంట్ నచ్చింది, చాలా బాగుంటుందని. ఇప్పుడు అంతా కొంచెం డివోషనల్ బాగుంది కదా, నేను కూడా చేయలేదు, చేస్తాను అన్నాడు. తర్వాత ఆ ముందు సినిమాలు ఫ్లాప్ అవటం వల్ల జానర్ మార్చుకొని కొంచెం సేఫ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నానండి అన్నాడు. ఇందులో నాకే రిగ్రెట్స్ లేదు, కానీ 1.5 year పోయిందా అన్న చిన్న బాధ అయితే ఉంది. ఖచ్చితంగా బాధ అయితే ఉంది. సరే మరి ఏం చేస్తాం అంటే మన హీరోలు 2 ఏళ్లకు ఒక సినిమా చేయటం వల్ల వచ్చినటువంటి
ఈ పదం వాడొచ్చో వాడకూడదో కానీ 2 సంవత్సరాలకు ఒకసారి ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చి లేకపోతే తిప్పుకొని కథ విని చేస్తానని చెప్పి ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత చేయను అని చెప్పేటప్పటికి ఇక్కడ ఆ దర్శకుడు ఏమైపోతాడు, ఆ దర్శకుడు మళ్ళీ ఇంకో హీరోని ఎప్పుడు కలుస్తాడు, ఎప్పుడు అప్రోచ్ అవ్వడానికే నెలలు సంవత్సరాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా సర్వైవల్ అవుతుంది తెలుగు సినిమా పరిశ్రమ అనుకుంటున్నారు? బట్ ఉంటుంది డెఫినెట్ సార్. ఏమన్నా ఇక్కడ ఒక సినిమాతో ఎవరు ఆగిపోం. ఇప్పుడు అగైన్ మళ్ళీ నేను నాతో రావచ్చు, నేనే వెళ్ళొచ్చు. బట్ మీరే చిన్న పెయిన్, అరే 1.5 years అనే బాధ అనిపిస్తుంది. మళ్ళీ అగైన్ ఎంత కదా, ఇక్కడే ఉంటాం కదండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎక్కడో కాదు కదా, ఈ 4 states కదా, ఈ 4 states కాబట్టి మళ్ళీ వెళ్ళొచ్చు. సో లాస్ట్ ఇయర్ కూడా ఒక 6 months బ్యాక్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. ఈ 3 ప్రజెంట్ జరుగుతున్నాయండి. 3 ఫస్ట్ ఏ స్టార్ట్ అవుతుందో తెలియదు. గాడ్ ఓన్లీ నోస్ అనా, లేదంటే వీ డోంట్ నో. ర్యాండమ్ క్వశ్చన్, ర్యాండమ్. అసలు సినిమా పరిశ్రమకు రావాలి అని ఏ సినిమా చూసి అనిపించింది? చిరంజీవి గారు అండి ఫస్ట్. అది హీరో, నేను సినిమా అంటున్నా. ఈ సినిమా ఒక సినిమా చూసి ఎవరైనా సరే సినిమా చూసి ఉంటే మనం సినిమా ఇండస్ట్రీలో ఉండాలని సినిమా పరిశ్రమకి వచ్చినటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. అలా మీకు ఏ సినిమా అనిపించింది? నాకు ఏ కోదండరామ్ సినిమాలు బాగా ఇష్టం. చిరంజీవి గారు ఏ కోదండరామ్. నేను యాక్టర్, నిజంగా చెప్పండి, నేను యాక్టర్ అవ్వాలి ఇండస్ట్రీకి రాలేదు. సీరియస్లీ నేను డైరెక్టర్ అవుదాని వచ్చాను. డైరెక్టర్ వచ్చాను. చిరంజీవి సినిమాలు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, చిరంజీవి సినిమాలు ఎనర్జీ ఉండేది కదండి. నేను హీరోని అయిపోదామని అనుకోలే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉందామని అనిపించింది చిరంజీవి సినిమాలు చూసే డెఫినెట్గా. బట్ హీరో అవుదాం అన్నది అసలు కథానాయకుడు చిరంజీవి. అంతే ఫర్ ఎవర్, చిరంజీవి గారు ఫర్ ఎవర్ అని చెప్పి ఆయన చూసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలనిపించింది తప్ప ఆయనలో హీరో అవుదామని నాకు అదే అనిపించలేదు. అది ఫేవరెట్ డైరెక్టర్ అదే అని చెప్పి. కోదండరామ్ రెడ్డి గారు చిరంజీవి గారి సినిమాలు అంటే అసలు బాగా ఇష్టం. అసలు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, అసలు అవి భోజనాలు ఒక్కొక్క సినిమా. నాకు కోదండరామ్ రెడ్డి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత కొంచెం ఇంకా నాలెడ్జ్ వచ్చి డిగ్రీ టైంలో అఫ్కోర్స్ అందరికి ఆర్జీవి గారు, మణిరత్నం గారు, వాళ్ళిద్దరు ప్రభావం బాగా, వాళ్ళిద్దరూ ఆ జనరేషన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇండియా వైడ్గా షేక్ చేశారు ఇద్దరు. అభిమాన కథానాయికి, హీరోయిన్, ఫేవరెట్ హీరోయిన్? నాకు ఫర్ ఎవర్ రాధ గారు అండి. చిరంజీవి గారు రాధ గారు అసలు ఫర్ ఎవర్. అంటే నేను ఈ హీరోయిన్తో చెయ్యాలి డైరెక్టర్గా అనిపించిన హీరోయిన్ అంటే నేను కూడా ఇంకా స్టార్ డైరెక్టర్ కాదు కదా, నాకు అనిపించాలంటే కొన్ని ఫ్యాన్సీస్, కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. ప్రెసెంట్ అండి రష్మిక మండో అండి, ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. అదేంటది, యాడ్ ఫిలిమ్స్ లో ఎక్స్ప్రెషన్స్ తో ఆవిడ డామినేట్ చేసేస్తుంది పక్కన ఉన్న ఆర్టిస్ట్ ని. రాత్రి చూశాను, చిన్న ఎక్స్ప్రెషన్స్ తో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆవిడ మొత్తం పక్కన ఉన్న ఆర్టిస్ట్ ని డామినేట్ చేసేస్తున్నారు. టెరిఫిక్ పెర్ఫార్మర్ అండి రష్మిక గారు, అసలు సందేహమే లేదు అందులో. సార్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా గారు అండి. ఇళయరాజా మన టైం లైన్లో వాళ్ళందరికీ ఇళయరాజా గారు. ప్రజెంట్ డిఎస్పి. ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్? నాకు పిసి శ్రీరామ్ గారు, సంతోష్ శివన్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. చోటాకే నాయుడు గారు. మనం తెలుగు వాళ్ళం సగర్వంగా చోటాకే నాయుడు గారి పేరు చెప్పుకోవచ్చు. ఉన్నారండి, మన గొప్ప వరం చోటాకే నాయుడు గారు, మన తెలుగు వాడు. అవునండి, సందేహం. ఫేవరెట్ ఎడిటర్? గౌతమ్ రాజు గారు అండి. గౌతమ్ రాజు గారు వాళ్ళు లేరు మన మధ్య, మహానుభావుడు. అయ్యో టెరిఫిక్. నేను ఒక సినిమాకి వర్క్ చేశాను, పని చేశాను. అయ్యో నేను నా చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్కి వెళ్తే గౌతమ్ రాజు థియేటర్ ఉంటుందండి. అప్పుడు ఎవరో తెలియదు, గౌతమ్ రాజు గారు ఎవరు అనుకున్నాను. వచ్చిన తర్వాత అయ్యో మహానుభావుడు సార్ ఆయన. సైలెంట్. నేను 1 month సైలెంట్ అని చెప్తున్నామా సార్, నాకు ఎడిటింగ్ మీద ఆయన ఒక క్వశ్చన్ అడగలేదు. కానీ ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు తెలిసిన స్క్రిప్ట్ లొకేషన్ నేను ఉన్నాను, దాన్ని ఇలా మార్చచ్చా, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చా అని ఆయన వెనకాల చేతులు కట్టుకుని నేను 1 month అలా ఏంటి ఇలా చేస్తా. నాకు తెలిసింది స్క్రిప్ట్లో, నాకు తెలుసు ప్రొఫెషన్లో, నాకు తెలుసు పోస్ట్లో ఇంత మారిపోద్దా, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చా. సైలెంట్గా వర్క్ నేర్చుకున్నాను. దానికి ఎయిటింగ్ సెన్స్. గొప్ప సినిమాలు, పెద్ద సినిమాలు నేను చెప్పను, కానీ కమర్షియల్గా అల్లు అర్జున్ గారి బన్నీ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి అసలు ఎలా తీసుకెళ్ళాలి అని వినాయకర్ సినిమాలన్నీ గౌతమ్ రాజు నెక్స్ట్ లెవెల్కి అయ్యో ఎలా తీసుకెళ్ళాలి. తెలిసి ఇండియాలో బెస్ట్ ఎడిటర్లో అంటే మీకు టెక్నికల్ చేసుకుని షార్ట్ ల్యాక్స్ ఉంటాయి కదండి. అవును, 2 frames 4 frames అంటారు. ఛాలెంజ్ అండి, ఓపెన్ ఛాలెంజ్. ఇండియాలో ఒక హాఫ్ ఫ్రేమ్ కదండి, ఒక సింగిల్ ఫ్రేమ్ కూడా లేకుండా కట్టేసే గౌతమ్ రాజు గారు. ఎక్స్ట్రాడినరీ. నిజంగా ఎడిటింగ్ అంటే ఎడిటింగ్లో ఎంత ఉందో నేను నేర్చుకుంది టెక్నికల్గా. అసలు ఎడిటింగ్ టేబుల్ మీద అద్భుతాలు చేసినటువంటి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు సార్. మన ప్రీ ప్రొడక్షన్లో ఏ డైరెక్టర్ కావాలని చేయడండి, మనం మర్చిపోయినవి, మనకు తెలియనివి, లేదా ప్రొడక్షన్లో మనం షూటింగ్లో చాలా ఎకప్స్ ఉంటాయి కదా,
వాటన్నిటి దాటుకుని కూడా ఎడిటింగ్లో దెర్ ఇస్ ఓన్లీ 2 tables ఇన్ టు డిసైడ్ ద ఫిల్మ్ yes. కదండి. వన్ ఈజ్ రైటింగ్ టేబుల్, అది ఉన్నది ఎడిటింగ్ టేబుల్ అండి. ఎడిటింగ్ టేబుల్. సినిమా సూపర్ హిట్ని ఫ్లాప్ చేయొచ్చు, చేయొచ్చు. యావరేజ్ సినిమాని హిట్ చేయొచ్చు, ఎన్ని మారుతుంటాయండి. పోస్టులు ఎంతో చేయొచ్చండి. గౌతమ్ రాజు గారు అనేది మహానుభావుడు. అది సార్ ఫేవరెట్ యాక్షన్ కొరియోగ్రాఫర్? అప్పుడు చిన్నప్పుడైతే ఫైట్ మాస్టర్ రాజు గారు, చిరంజీవి గారు. మరి ప్రతి చిరంజీవి ఎందుకు ఆయన సిగ్నేచర్ ఐటమ్ రాజుగారి అలా కాలు ఎత్తేవాడు ఆయన. అయ్యో, అవతల వ్యక్తికి అటాక్ ఇవ్వబోతున్నానని ఒక లెఫ్ట్ లెగ్ ని అలా పైకి ఎత్తేవాడు ఆయన. అది చాలా అసలు నీ మీదకి వస్తున్నాను చూసుకో ఇంకా అనేది భలే ఉండేది. అది చిరంజీవి గారితో కూడా చాలా అద్భుతాలు చేశారు. అంటే ఈ ఫైట్ అంటే కొడుతున్నాం వెళ్ళిపోతున్నాం కాకుండా భలే డిజైన్ చేసేవారు. ఆయన ఎముడికి మొగుడు, రాజు మామూలు ఫైట్స్ భలే కాన్సెప్ట్ డిజైన్ చేసేవారు. ఫన్ ఉండేది, సీరియస్నెస్ ఉండేది. రాజుగారు చేతులు కట్టేసి కాలు కింద పెట్టకుండా అది సూపర్ అండి. రాజుగారి తర్వాత ఇంకా పీటర్ రైన్స్ మాస్టర్, చాలా మంది. ఫేవరెట్ డాన్స్ కొరియోగ్రాఫర్? ప్రభు మాస్టర్ అండి. ప్రభుదేవ్ మాస్టర్. అయ్యో చిన్న అసలు ఎలాంటి సాంగ్స్ అండి ఆయన చేసిన అసలు. అలా కొనసాగినటువంటి మీ ప్రయాణం ఇలా సాగుతూ ఇక్కడి వరకు వచ్చింది. కానీ ఆ స్టార్ హీరో ఎవరో మాత్రం చెప్పనన్నారు. 1.5 years ట్రావెల్ చేశానని. స్టార్ట్ అయింది అతనితో వచ్చినట్టు చెప్తానండి. ఖచ్చితంగా 1-2 yearsలో ఉంటుంది సినిమా నాకు తెలిసి. కానీ ఆ స్టోరీ చాలా బాగుంటుంది. అది డెఫినెట్గా ఖచ్చితంగా చెప్తాను మీకు సార్. ప్రస్తుతానికి మాత్రం అది సీక్రెట్. ఫేవరెట్ రైటర్? రైట్ అంటే ఓల్డ్ నుంచి ఇష్టం, మీరు ఎవరినైనా చెప్పొచ్చు. అంటే సినిమా రైటర్ అయి ఉండాల్సిన పని లేదు. కథా జంధ్యాల గారు అండి. మనకు సినిమాల వరకు జంధ్యాల గారు, తర్వాత త్రికం గారు, పరచూరు ప్రదేశ్. నాకు ఫస్ట్ నాకు బేసిక్గా ఫన్ ఇష్టం. నాకు జంధ్యాల గారు అండి. జంధ్యాల గారు ఏంటి తదుపరి ఎదురు చూపులు దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం? యాక్చువల్గా అది చెప్పాను కదండి. ఇది అయిన తర్వాత 3 scripts రెడీ అయ్యేవి. అంటే చూస్తున్నాం కదండి ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎలా ఉందంటే అండి, వేవ్ లెంగ్త్ కానీ వైబ్రేషన్స్ కానీ చాలా చేంజ్ అయిపోయింది. ది బెస్ట్ ఉంటేనే తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. బట్ అందరూ బెస్ట్ కోసం ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా బాగా చేయాలనేది అన్నీ చాలా పారామీటర్స్ మైండ్లో పెట్టుకుని, అది ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ, వీటి నుంచి మనం ది బెస్ట్ చేయాలండి. లేదంటే అసలు సార్ మన పరిశ్రమలో, మన తెలుగు సినిమా పరిశ్రమలో ఈవేళ మలయాళం తీసుకున్నా సరే, తమిళం కాసేపు పక్కన పెడితే, మలయాళ హీరోలు చేస్తున్నటువంటి ప్రయోగాలు, వాళ్ళకు దొరుకుతున్నటువంటి కథలు, అతి తక్కువ సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్కువ సినిమాలు, వాళ్ళ సక్సెస్ రేట్ కూడా ఎక్కువే కనిపిస్తుంది. ఎందుకు మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలు ఆ దిశగా, హీరోలు అంటే మొదటి వరుసలో ఉన్న 4, 5, 6 కాకుండా ఆ తర్వాత వరుసలో ఉన్న 7-8 మంది కూడా ఎందుకు వీళ్ళు ఆ దిశగా ఆలోచించటం లేదు? ఏం జరుగుతుంది అసలు? ఎక్కడ అసలు ఈ శూన్యం ఎక్కడ ఆవరించి ఉంది? లేదు, దీనికి 2 points చెప్తానండి. చెప్పండి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, తమిళనాడు, ఎన్ని మన ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి, మన పక్క స్టేట్లే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశానండి. చూడండి, ఆ పెద్ద సినిమానా, చిన్న సినిమానా, స్టార్ సినిమానా, వితౌట్ స్టార్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు నేను చెప్పేది ప్యూర్లీ నా ఒపీనియన్, నా రీడింగ్. సెన్సిబిలిటీస్ వేరండి. ఒక తమిళ ఆడియన్స్ తమిళ సినిమా చూసే విధానం వేరు, మన తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమా చూసే విధానం వేరండి. అక్కడ గ్రేటా, మంద తక్కువ, లేదా మంద గ్రేటా, అక్కడ తక్కువ అని కాదండి. వాళ్ళ కల్చర్లో ఉన్నది రూటెడ్నెస్ అనేది ఆ తమిళన్స్ ఇప్పటికే ఉంది. మన తెలుగు సినిమా ఎప్పుడు కూడా కొంచెం కమర్షియల్ ఉంటుందండి. అబ్జర్వ్ చేయండి. ఆ కమర్షియల్ మన వాళ్ళు మనం చూసే మనకు అనుకోవచ్చు. మీ పాయింట్కి వస్తున్నా, మన వాళ్ళే మరి ఇది లార్జర్ దాన్ లైఫ్ ఉంది సినిమా రేపు అని అనిపించచ్చు, కొంచెం ఉంటుందండి. కానీ అదే సినిమా కదా అనేది నా ఫీలింగ్ కదా. లార్జర్ దాన్ లైఫే సినిమా కదండి. లార్జర్ దాన్ లైఫే అమితాబ్ సినిమా, లార్జర్ దాన్ లైఫే రజనీకాంత్, లార్జర్ దాన్ లైఫే చిరంజీవి, అది సినిమా కదా. సినిమా అండి. ఓకే, వాళ్ళు పెద్ద స్టార్స్ కాబట్టి ఓకే. చిన్న మిడ్ రేంజ్ తీసుకున్నా, లో రేంజ్ తీసుకున్నా, మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ సినిమా చూసే విధానానికి కొంచెం సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నా కూడా చెల్తాయండి. కొంచెం మరి ఇల్లాజికల్గా కంప్లీట్గా వెళ్ళమని నా ఉద్దేశం కాదు. మీరు అదే తమిళన్స్ అన్నారు కదా, మలయాస్ అన్నారు కదా. మలయాస్ అంటే కల్చరు, ఒక ఊరు, ఒక ప్రాంతం, వాళ్ళ కల్చర్ రిప్రజెంటేటివ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తాయి అక్కడది. ఇది నేను ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పడం, చూసే విధానం వేరండి అక్కడ ఇక్కడికి. 2, మన అట్లీస్ట్ స్టార్ హీరోలు కాకుండా మిగతా హీరోలు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదంటే చేస్తున్నారండి, ఖచ్చితంగా చేస్తున్నారు. దట్టు మీరు చూసుకోండి, మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి కూడా 5 to 10% సక్సెస్లు అండి. ఇప్పుడు ఇయర్లీ 150 films వస్తున్నాయి సార్, చూసారు కదా. స్టార్ హీరో 6 films 7 films పక్కన పెడితే అవి ఇయర్లీ వన్స్ వచ్చినా 2 years వచ్చినా మనం చూస్తాం క్రేజ్. మిగతా ఫిల్మ్స్ కూడా మీరు చూస్తే 25 films హిట్ అవుతాయండి, ఒక 10 films యావరేజ్ అవుతాయి. 125 films కూడా రేషియో ఎప్పుడు అంతే, ఫస్ట్ నుంచి కూడా 5 to 10%.
మీ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పానా లేదంటే లేదు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేయట్లేదు ఏదో నేను డిప్లొమాటిక్గా మాట్లాడటం కదండి. చెప్తాను కదా, మన తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమా చూసే విధానానికి, తమిళ ఆడియన్స్ తమిళ సినిమా చూసే విధానానికి చాలా తేడా. చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే వెట్రిమారన్, పారంజిత్, నెల్సన్, ఈ వరవడి అనేది వాళ్ళు అక్కడ ఏంటంటే స్మాల్ టౌన్లో జరుగుతున్నటువంటి ఏదైతే అస్పృశ్యత కావచ్చు, ఆ వేదన కావచ్చు, వాటిని చాలా అద్భుతంగా దాన్ని మన క్యాన్వాస్ మీదకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వాళ్ళు సారపట్ట పరంపర కానీ ఈ అద్భుతాలన్నీ వాళ్ళు అక్కడ మనకి మామన్నన్ కానీ ఇట్లాంటి అద్భుతాలు, విశారణయ్య కానీ, అవునండి, కాకిముట్టై, అసురన్, ఇట్లాంటి అద్భుతాలన్నీ వాళ్ళు ఆవిష్కరించినప్పుడు ఇక్కడ ఎందుకు ఆవిష్కరించలేకపోతున్నారు? చేసే మనకు జరిగాయండి, మనకి జరగలేదని కాదు కానీ ఖచ్చితంగా ఆ స్థాయిలో జరగలేదు. ఎందుకంటే అది అక్కడ రూట్ ఉందండి, అక్కడ చూసే ఆడియన్స్ ఉన్నారని అక్కడ. అంటే ఇది కాంట్రవర్సీ కూడా కొంతమంది చూస్తేనే ఆడతారు. ఇక్కడ ఏంటంటే మీరు మీ సమాధానాన్ని కొనసాగింపుని అనుకోకపోతే ఇక్కడ మనం ఎక్కువ వినోదాన్ని ఇవ్వడానికి ప్రేక్షకులు అలవాటు చేసాం. ఎక్కువ వినోదం. ఎందుకంటే భారతదేశం ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగులో ఉన్నంత మంది హాస్య నటులు ఎక్కడా లేరు. హాస్య నటులు ప్రపంచ సినిమా చరిత్రలో ఎక్కడా లేరు తెలుగులో ఉన్నంత. ఇంకొకరు ఎవరన్నా వెంటనే వచ్చినా పుష్పక విమానంలాగా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకుంటే స్పేస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది మనకు తెలుగులోనే సాధ్యమవుతుంది, మిగతా భాషల్లో లేదు. లేదండి. సరే, కోవిడ్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. కోవిడ్ 2 సంవత్సరాల కాలం. కోవిడ్ అనంతరం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఇవాళ మన జీవితాలను ఆక్రమించేసినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి థియేటర్లకి అసలు ప్రేక్షకులు గతంలో లాగా వచ్చే పరిస్థితి ఉందంటారా లేదంటారా? ఏంటి దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఒకటి సార్, దీని ఆన్సర్ చెప్పడం ముందు ఒకటి చెప్పాలంటే, తప్పకుండా మన చిన్నప్పుడు మనం టీవీలు చూసామండి. టీవీ వచ్చిన తర్వాత సినిమా చచ్చిపోద్ది అన్నారు. ఫస్ట్లో కొంచెం ఇనీషియల్గా ఎపిసోడ్స్ వచ్చి ఉంటాయి టీవీలో, కానీ టీవీ ఉపయోగపడిందండి థియేటర్ తీసుకురావడానికి. ఎలాగా టైలర్ టేసర్ వల్ల సినిమాతో వచ్చేది కాదు కదా. సో పాటలు వేసి అలవాటు చేశారు. కేబుల్ టీవీస్ వచ్చాయి, తర్వాత అన్నీ వచ్చాయి. తర్వాత కొంచెం సినిమా ఎఫెక్ట్ అయింది ఇదేది అన్నారు. ఆ తర్వాత చెప్పాలంటే కేబుల్ టీవీ వచ్చిన కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందన్నారు. తర్వాత క్రికెట్ మ్యాచ్లు అన్నారు, ఇది అన్నారు. ఓటీటీ వల్ల తర్వాత యూట్యూబ్ సోషల్ మీడియా రావటం వల్ల అన్నారు. కానీ ఈరోజు యూట్యూబ్లో ట్రైలర్ వేస్తేనే సినిమా థియేటర్కి వస్తున్నారు. కానీ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయింది. ఓటీటీ కోసం పక్కన పెడతానండి, అందరికీ 2 years అందరు ప్రపంచం అంతా లాక్ అయిపోయింది కదా. సినిమా ఏమైందండి అన్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, మైండ్ సెట్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, డెఫినెట్ చేంజ్ అయిందండి. 100% చేంజ్ అయింది. ఆ చేంజ్ అవ్వటం వల్ల ఎఫెక్ట్ పడిందండి. ఎఫెక్ట్ పడలేదని అనగానే పడింది. నా రీడింగ్ ఏంటంటే ఓటీటీలు రావటం వల్ల సినిమా చచ్చిపోయింది అన్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఓటీటీ దేనికైనా ఉంటుందండి, అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే అండి, ఓటీటీల వల్లనే కాదు, ఇంతకుముందు కోవిడ్కి ముందు సినిమా యావరేజ్ అయినా సరే సరదా పదా చూద్దాం దారా అని అనేవారండి. వన్స్ ఓటీటీ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత సినిమా బాగుంటేనే థియేటర్కి వెళ్తున్నారండి. లేదంటే మనం లిటిల్ హార్ట్ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అవ్వదు కదా, చాలా పెద్ద రాజు సినిమా హిట్ అవ్వదు కదండి అసలు. ఎట్లా అంటే ఒకప్పుడు సరే యావరేజ్ అంటున్నారు సినిమా చూసేద్దాం సరదాగా అని అనుకునేవారు. ఇప్పుడు యావరేజ్ అంటే వెళ్తుంది, టాక్ వస్తే బాగుంటేనే వెళ్తున్నారు. ఎవడైనా సరే ఏదైనా సరే వెళ్తున్నారు సినిమా. కానీ మన లాజిక్ ప్రకారం ఓటీటీ వస్తే సినిమా చచ్చిపోయిందంటే హిట్ అయిన సినిమా కూడా థియేటర్ జనాలు వెళ్ళకూడదు కదా. 1 monthలో వస్తుంది, ఆగిపోవాలి కదా. ఎందుకు ఆగట్లేదు? ఆ క్రేజ్ అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ ఉంటుంది సార్ నాకు తెలిసి. ఏమో మరి అద్భుతం దగ్గర కొలాప్స్ అయిపోతే సినిమా వినోదం అనేది అంతరించిపోదు, తన రూపాన్ని మార్చుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద 400 క్రౌడ్లో చూడటం, ఇంట్లో మనకు తెలిసిన 4-5 మంది సినిమా చూడటం అనేది విజన్ చాలా తేడా అండి. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుందర్ సూర్య గారి అంతరంగ ఆవిష్కారం. ఇవి మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ మరొకసారి మరొక వర్ధమాన దర్శకుడితో మిమ్మల్ని పలకరిస్తాను. వారు అమ్మమ్మ గారితో పరిచయం అయ్యారు. ఇప్పుడు వెబ్ సిరీసా సినిమానా అన్నది కొద్ది రోజుల్లో తేలబోతుంది. ఖచ్చితంగా వారు విజయవంతం కావాలని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం సుందర్ సూర్య గారు. థ్యాంక్ యూ అండి.